హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని పెంచుకల్పేట గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు తరపున కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించి మే 13న జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎరగటి ఇంద్రసేనారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షులు సంతాజీ, మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్, సీనియర్ నాయకులు తంకాలపల్లి రమేష్, కొమరయ్య, శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సామల మల్లారెడ్డి, అజయ్, కరుణాకర్, నర్సయ్య, చంద్రయ్య, ఓదెలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వస్తాయి ఇవి ఆగా ఇప్పుడు మన ప్రభుత్వంలో 4 నెలలు వచ్చిన 4 హామీలు 5 హామీలు అయితే ఇచ్చినాం కదా, 5 హామీలు నెరవేర్చిన వాళ్ళేదా ఇప్పుడు కూడా అట్లనే వస్తే మీరు వెళ్తారు. పెంచుకెళ్లిపేట ప్రచారంలో భాగంగా మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పెంచుకెళ్లిపేట గ్రామానికి మరి విచ్చేసిన మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే ప్రచార కార్యక్రమంలో పెంచుకెళ్లిపేట గ్రామంలో మరి అతకండ స్వాగతం పలికిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మే 13న జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని ఇక్కడ ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, తప్పకుండా ప్రతి చేసే గతంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కటి హామీలు అమలు చేసినాం. ఇప్పుడు కూడా 6 గ్యారెంటీల అమల్లో 5 అమలు చేసినాం. మంత్రి గారి చొరవతోని ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం కానీ, మరి చెరువుల పునరుద్ధరణ కానీ, కెనాల్స్ ఇప్పుడు అడిగిన కెనాల్లు కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఈ ఎన్నికలు కాగానే ముందుకు పోయి వాటిని ఎక్కడెక్కడ కెనాల్స్ లేవు, ఎక్కడెక్కడ వాటర్ లేవు, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నది, వరద కాలువ అయితేనేమి, మన ధర్మసాగర్ అయితేనేమి, శ్రీరామ్ సాగర్ అయితేనేమి, మంత్రి గారు రవాణా శాఖ మంత్రులు నిన్ననే ఒక సమీక్ష లెక్క పెట్టుకొని నాకు ఈ ఎన్నికలు అయిపోయాక కలవండి, గ్రామాభివృద్ధి కోసం ఏ గ్రామంలో ఏ పని ఉన్నా నేను చేసి పెడతా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా ఈ ఉపాధి హామీ పని కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. దానికి తోడు మొన్నటి 5 గ్యారెంటీలలో కూడా మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందించడం జరుగుతుంది. బస్సు ఫ్రీ అయితేనేమి, మరి తర్వాత గ్యాస్ అయితేనేమి, మరి అదేవిధంగా మహిళలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు వర్తించేటట్టు పావుల వడ్డీ కాకుండా ఫ్రీ వడ్డీతోని 10 లక్షల రూపాయలు మహిళలకు ఇచ్చుడు. మరి గవర్నమెంట్ రేపు కనుక సెంట్రల్లో వచ్చేది ఉంటే ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనే రాహుల్ గాంధీ కళను నిజం చేయబోవాలి. అందరం కలిసి మే 13న జరిగే ఎన్నికల్లో అఖండ మెజార్టీ చేతి గుర్తుకు ఓటేసి మీరంతా గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్కు ప్రచారంకి వచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేన గారి అధ్యక్షతన పిసిసి సభ్యులు అశోక్ రెడ్డి గారు, సీనియర్ నాయకుడు సంతాజీ గారు, గొర్రె మహేందర్ గారు, గ్రామ ప్రెసిడెంట్ శ్రీను గారు, మల్లారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, ముఖ్య కార్యదర్శి అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతైతే మెజార్టీ తీసుకొచ్చినో అంతకు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలి. మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొన్ని అడగడం జరిగింది. దేవాదుల కాలువ నీళ్ళు వస్తలేవని నిన్ననే మేము మంత్రితో రివ్యూ చేసినప్పుడు ఎలక్షన్స్ తెల్లారే మీరు ఆ పని పెట్టండి, నేను తప్పకుండా చేస్తా అన్నాడు. ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ ఎక్స్ప్రెస్లు ఆగాలని చెప్పడం జరిగింది. అది కూడా మంత్రి గారు, మన రవాణా శాఖ మంత్రి గారు కాబట్టి అతని దృష్టి తీసుకుపోతాం. ఈ పని అనేది మనకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే పెట్టినది. ఇప్పుడు దాదాపు వీళ్ళకు రేట్లు పడతలేవు, కూలీలు పడతలేవు అంటున్నారు. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా ఉపాధి హామీ కూలీ పెంచేటట్టు ఏర్పాటు చేస్తాం. సెంట్రల్ కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది ఉంటే ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి ₹1,00,000 చేస్తా అని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మనం ఇంకా ఒంటరి మహిళలకు కూడా 200 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3 నెలలు అవుతుంది, 100 రోజులు వచ్చింది, ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి కొన్ని చేయలేకపోయినాం. తప్పకుండా ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం చేస్తుంది. మనం అందరం చేకూర్తికి ఓటేసి పోయినసారి కన్నా ఈసారి అఖండ మెజార్టీ తీసుకొచ్చేది ఉంటే మనం పొన్నం ప్రభాకర్ గారిని గట్టిగా నిలదీసి అడిగే అధికారం మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి పెంచలపేట గ్రామస్తులకు పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం.